శుభమస్తు. శ్రీరామ జయం. నాగుల పంచమి శ్రావణ మాసానికి ప్రత్యేకం. అనేకులకు ఒక సందేహం ఉంటుంది. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. ఆ సందేహం ఏమిటి అంటే, సర్పములకు సంబంధించిన పూజలు ఎందుకు చేయాలి? నాగుల చవితి అన్న పేరిట కార్తీక మాసంలో విశేషంగా మనం సర్పములను ఆరాధన చేస్తున్నాం కదా. ఈ నాగులను ఆరాధించే పద్ధతి సనాతన ధర్మంలో ఎందుకు ఇంత ప్రత్యేకం? సంతానం అభివృద్ధిలోకి రావాలి అంటే నాగుల చవితి నాడు, నాగుల పంచమి నాడు ఉపవాస వ్రతం పాటించాలా? ఇది నాగుల పంచమి లేక నాగ చతుర్థి 2 రోజులు పాటించవలసిన విశేషమా? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇటువంటి సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి. సనాతన ధర్మంలో ఏ జీవికి అపకారం తలపెట్టకూడదు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇది ప్రధానమైన లక్ష్యం. అన్ని జీవులకు, ప్రాణులకు ఈ భూమండలం మీద సమానమైన హక్కుతో జీవించేటటువంటి అవకాశాన్ని పరమాత్ముడు ఇచ్చి ఉన్నాడు. వర్షాకాలంలో రైతులు విశేషంగా వ్యవసాయం పనులు ప్రారంభం చేయడంతో ఆ వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నటువంటి జీవకోటి గ్రామాల వైపు మరలి వస్తుంది. వాటిలో సర్పములకు ఒక ఆధారం ఏర్పాటు చేయాలి. సర్పములు ఒక్కొక్కసారికి 60 నుంచి 80 గుడ్లను అందించిన అనంతరం వాటిలో కొన్ని గుడ్లు మాత్రమే జీవరూపాన్ని సంతరించుకుంటాయి. సర్పముల పొలుసులలో నుంచి వచ్చేటటువంటి చెమట, మట్టి, పాలు ఈ మిశ్రమానికి ఒక విశేషమైన శక్తి ఉంది. ఆంగ్లంలో దీనిని అమాల్గమ్ అంటూ ఉంటాం. ఆ శక్తి కారణంగా సంతాన సౌభాగ్యము అంత కాసింత నోటిలో వేసుకుంటే కలుగుతుంది. మరి కాసింత ఉదరానికి అలదుకోవడము, శరీర శక్తిని పెంచుకోవడానికి హేతు అవుతుంది. మరికొంత కంటి చివరలలో అలదుకొన్నప్పుడు దృష్టికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి.